పోలిక మనం చూసినప్పుడు ఇక్కడ ఏ సందర్భం జరుగుతుందంటే, క్రైస్తవుల్లో కొంతమంది ఒక ప్రశ్న వేస్తున్నారు. ఏ ప్రశ్న వేస్తున్నారు క్రైస్తవుల్లో కొంతమంది? అక్కడ ఏ ప్రశ్న కనబడుతుంది? పౌలు గారు మాట్లాడుతూ అంటున్నారు, క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు. మృతుల పునరుద్ధానం అంటే మృతులు తిరిగి లేవడం అని చెప్పడం అన్నమాట. అంటే చనిపోయిన వారు లేవడం. అక్కడ కొంతమంది క్రైస్తవులైన వారు, కొంతమంది భక్తులైన వారికి యేసుక్రీస్తు అంటే ప్రేమ ఉంది, యేసుక్రీస్తు వారు చేసిన కార్యాలంటే నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది ఆయన మీద, అంతా బాగానే ఉంది. ఆయన గుడ్డి వారికి కళ్ళు ఇచ్చాడని, కుంటి వారికి నడిపించాడని, తిరిగి బలాన్ని ఇచ్చాడని, కుష్ఠరోగుల్ని బాగు చేశాడని, ఆశ్చర్యకార్యాలని నమ్ముతూ ఉన్నారు. ఆయన సిలువలో పాపుల కోసం మరణించాడనే విషయం కూడా నమ్మారు. కానీ చివరిగా ఈ 3వ దినాన ఆయన తిరిగి లేచాడు, చనిపోయి తిరిగి బ్రతికాడు అన్న సంగతిలో వాళ్ళకి విశ్వాసం ఉందో లేదో మనకైతే తెలియదు. కానీ ఒక్క విషయంలో వారికి విశ్వాసం లేదు. ఏ విషయంలో తెలుసా? చనిపోయిన వారు తిరిగి బ్రతకలేరు. మృతుల పునరుద్ధానం లేదు. యేసు మీద నమ్మకం ఉంది కానీ ఆయన లేచాడని నమ్మకం ఉందో మాకు కనబడట్లేదు. కానీ వారికి మాత్రం చనిపోయి మనం తిరిగి లేస్తామనే నమ్మకం మాత్రం లేదు. వీళ్ళెవరో మనలో ఉన్న క్రైస్తవులే, వారికి ఆ నమ్మకం లేదు. ఎందుకని ఈ విషయాన్ని ఈరోజు నేర్చుకుంటున్నాం అంటే, మనం దేవుడు పునరుద్ధానుడయ్యాడని ఆనందిస్తూ సంతోషిస్తున్నాం. ఈ ఆదివారం ఆయన తిరిగి లేచాడు అని అందరూ ఎలా కూడి సంతోషిస్తూ ఆ విజయాన్ని, ఆ గొప్ప కార్యాన్ని మనం ఆలోచిస్తున్నాం. అటువంటిది కొంతమంది వ్యక్తులు ప్రశ్నిస్తున్నారు, వాదిస్తున్నారు. ఏంటంటే మృతుల పునరుద్ధారమే లేదు, అంటే తిరిగి ఎవరు బ్రతకరు, తిరిగి ఎవరు లేవరు అనే ప్రశ్నలు ఆలోచిస్తున్నప్పుడు ఇక్కడ నీకు నాకు కూడా ఆలోచించవలసిన అవసరం ఎంతో ఉంది. దాని గురించి ఎంతైనా మన దృష్టి పెట్టి దాని గురించి ఆలోచించిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఈ ప్రశ్న క్రైస్తవులైన వారికి ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే క్రీస్తు నమ్మిన ప్రతి ఒక్కరు కూడా నిజంగానే ఆయన తిరిగి లేచాడు, మనం కూడా తిరిగి లేస్తామని నమ్ముకుంది. అయినా కొంతమందిలో ఒక అనుమానం ఉండొచ్చు. ఒకవేళ పైకి మాట చేత ఏమేం చెప్పకపోవచ్చు, మేము తిరిగి లేస్తామని నమ్మకం మాకు లేదు అని బయటికి చెప్పకపోయినప్పటికీ కూడా క్రియలలో మాత్రం అది కనబడుతూ ఉండొచ్చు. క్రియలు మాట్లాడేస్తుంటే వేరేగా, ఒకవేళ నీ నోటితో నేను తిరిగి లెగిస్తాను అని నువ్వు బయటికి తిరిగి లేవను, తిరిగి లేస్తానని నమ్మకం నాకు లేదు అని నీ నోటితో నువ్వు ఒప్పుకోకపోయినా నీ క్రియలు మాత్రం ఏమని చెప్తున్నాయంటే అదే మాట చెప్తున్నాయి. ఏమని? నేను తిరిగి లెగిస్తానని నమ్మట్లేదు. క్రియలు మాట్లాడుతూ ఉంటాయి. ఎలా మాట్లాడతాయి క్రియలు? ఎలా మాట్లాడతాయి అసలు క్రియలు అంటే? మీరు జాగ్రత్తగా ఆలోచించండి. కొంతమంది మేము అబద్ధవాడమనే మాటతో కూడా చెప్తారు, క్రియల్లో మాత్రం అబద్ధం ఆడుతున్నట్టు కనపడదు. క్రియల్లో అబద్ధాలు చూపిస్తుంటారు. మాటలకి క్రియలు కూడా మాట్లాడేస్తూ ఉంటాయి. అది మనందరికీ తెలిసిన విషయం. మేము ఒకవేళ మన నోటితో నేను తిరిగి లేగిస్తాను, లేకపోతే తిరిగి నేను జీవిస్తాను అని నాకు నమ్మకం లేదు అని నోటితో చెప్పకపోయినా చాలామంది క్రియలు మాత్రం అలాగే ఉన్నాయి. వారు తిరిగి లేవము, ఇదే మా జీవితం, ఇదే మా బ్రతుకు, ఇంకా తర్వాత జీవితం మాకు లేదన్నట్టుగా జీవిస్తూ ఉన్నారు. వారి క్రియల్లో ఎక్కడ చూసినది కనబడుతూ ఉంది. వారి క్రియల్లో ఎక్కడికి వెళ్ళినది కనబడుతూ ఉంది. మీరు ఒక తాగుమూతుడి దగ్గరికి వెళ్ళండి, చూద్దాం. పోలీసుడు వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళి ప్రశ్నించాడు అనుకుందాం తాగుమూతుడు, ఎలా తాగావు నువ్వు అన్నాడు అనుకోండి. వాడేమంటాడు? అయ్యే అలా అంటాడండి, నేను తాగలేదు. అరే నువ్వు తాగలేదు, ఇక టెస్ట్ చేస్తాను, నువ్వు పైపు తీసుకొచ్చావు, ఇది నోట్లో పెట్టుకున్నాను. లేదండి అధికారి గారు, పోలీసు గారు, నేను అసలు తాగలేదు, నేను చెప్తున్నాను కదా. అది పెట్టుకోనంటే అసలు మామూలుగా పెట్టుకో. లేదండి అలా పెట్టుకున్నానంటే నేను నిజంగానే తాగాని ఒప్పుకున్నట్టే అన్నాడు.
ఇలా మాట్లాడుతాను ఇడితే ఎలా ఉంటే పని కాదనుకున్నాను. సరేనా, నీకు నేను ఇది పెట్టను, టెస్టింగ్ మిషన్ పెట్టను, నీకు ఇది నువ్వేం చేస్తావు, ఇది గీత కనబడుతుంది, రోడ్డు పక్కన గీత, ఈ గీత మీద నువ్వు నడుచుకుంటా చివరి వరకు రావాలి. ఇది అక్కడ నేను నిలబడు, అక్కడి నుంచి ఏం చేయాలి, నడుచుకుంటారా. నువ్వు ఈ లైన్ మీద నడుచుకుంటా నా దగ్గరికి వస్తే నువ్వేవాలేదు, నిజంగా తాగలి అని ఇంటి పంపించేస్తాడు. వీడు నిలబడ్డాడు అక్కడ. అధికారి గారు వచ్చేయమంటారా, వచ్చారా బాబు చూసుకున్నాను, సరేనండి అని అడిగేసి 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 ఎంతైనా సరే రాంటున్నాడు పోలీస్ గారి దగ్గరికి. ఎందుకు రావట్లేదు, వాడు పడిపోయి 5 నిమిషాలు అయింది, వాడికి అది తెలియట్లేదు. వాడు పడిపోయి 5 నిమిషాలు అయింది, వాడు అక్కడే ఈత కొడుతున్నాడు, వచ్చేయమంటారా అంటున్నాడు. ఆడింకా ఎందుకు రావాలి, వాడి నోటితో నేను తాగలేదు అని ఎంత చెప్తున్నా వాడి క్రియలు మాత్రం నేను తాగాను అని గట్టిగా అరుస్తున్నాయి, కేకలు వేస్తూ చెప్తున్నాయి. ఈరోజు మన క్రియలు కూడా అదే రీతిగా అరుస్తున్నాయి. ఈరోజు క్రైస్తవులైన వారికి మేము నిజంగానే పరలోకం వెళ్తాం, మేము మరణించిన తర్వాత మా జీవితం అక్కడితో అంతమవదు, మా తర్వాత జీవితం ఉంది అని విశ్వాసం మాకుంది అని నోటితో చెప్తున్నా, కానీ క్రియలు మాత్రం ఎలా ఉన్నాయంటే మాకేమైపోతే మాకేంటి, తర్వాత ఎవరు చూసి వచ్చాడు, ఏమైపోతే మా జీవితం గత అయిపోయి ఏమవుతావుదామని, మా పరిస్థితి ఏమవుతుందా మాకు సంబంధం లేదు, ఎవరు వెళ్ళొచ్చారు, ఇంకా వేరే తీర్పు లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటున్నాం. మన క్రియలు కేకలు వేస్తున్నాయి. ఇప్పుడు అదే ప్రశ్న కొంతమంది అడుగుతున్నారు, ఉత్తర పునరుద్ధానం లేదు, తిరిగి లేవరు ఎవరు, ఇదే మన జీవితం, ఇక్కడ ఉండగానే ఆనందించాలి, ఇక్కడ ఉండగానే సంతోషించాలి, ఇక్కడ ఎలా ప్రవర్తిస్తే ఏమైపోతుంది అని ఆలోచన చేస్తుంటే చాలామందికి ఈ ప్రశ్న వస్తుంది. అవునా, నిజమేనా, మృతుడు పునరుద్ధానం లేదా? యోబు గారు కూడా ప్రశ్నిస్తున్నారంట. యోబు గారు కూడా అదే ప్రశ్న వేస్తాడు. యోబు గ్రంథాలు మీరు చూస్తే ఇక్కడే మీరు ఉండండి, ఈ అధ్యాయాలను మీరు మార్చేసి పెట్టుకోండి, ఒక కాగితం ఒక పెట్టుకుని, లేకపోతే మీ ఇక్కడ చిన్న బైబిల్కి చిన్న రిబ్బన్ ఒకటి ఉంది, అది పెట్టుకోండి, అది అక్కడ ఉన్నాడు. మీరు వెనక తిప్పి యోబు గ్రంథం తీసి చూస్తే యోబు ప్రశ్న వేస్తున్నాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడు? 14:14 ప్రపంచంలో అతి ప్రాముఖ్యమైన ప్రశ్న ఇది. మరణమైన తర్వాత నరులు బ్రతుకుతురా? శాస్త్రవేత్తలకి, డాక్టర్స్కి, అనేక మందికి ఉన్న ప్రశ్న ఏంటంటే, మేము చనిపోయిన తర్వాత తిరిగి బ్రతుకుతామా? ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితం దాని తర్వాత ఉన్న దాని మీద ఆధారపడింది. మన జీవితం తర్వాత ఏమైపోతుందో, మన ఏది నిర్ణయిస్తుందో, లేకపోతే మన గమ్యం, మన మరణం తర్వాత ఉన్న గమ్యం అది ఎలా నిర్ణయించబడుతుందో అనేది, లేకపోతే అది ఉన్నదో లేదో అనేది ఎక్కడ నిర్ణయించబడుతుంది? ఎవరు తీర్పు తీరుస్తారు ఆ తర్వాత జీవితాన్ని అంటే మనం ఈ జీవించిన ఈ బ్రతుకు మాత్రం నిర్ణయిస్తుంది. మరి అలాంటప్పుడు అది ఉందో లేదో మనం సరిగ్గా అర్థం చేసుకోకపోతే, ఉందో లేదో అసలు జీవితం ఉందో లేదో మనకి ఒక నిర్ధారణ బలమైన విశ్వాసం లేకపోతే, ఇప్పుడు జీవించే జీవితంలో కూడా ఏ మార్పు అనేది ఉండదే ఉండదు. ఈ ప్రశ్న అందరిలో మెదులుతున్నమాట ఏంటంటే, మేము బ్రతుకుతామా అసలు? వేళ నువ్వు మరణిస్తే తిరిగి లెగుస్తామా అనే ప్రశ్న. పౌలు గారికి అదే ప్రశ్న వచ్చింది. కొంతమంది విశ్వాసులు చెప్తున్నారు, అయ్యా కొంతమంది ఇలా బోధిస్తున్నారు, పునరుద్ధానం లేదని బోధిస్తున్నారు, తిరిగి లేవమని బోధిస్తున్నారు. మనం తిరిగి లేవమంటే మరో జీవితం లేదంట, ఇంక మట్టిలోకేనంట మన జీవితం, ఇంక మరొక జీవితం లేదని కొంతమంది బోధిస్తున్నారయ్యా. క్రైస్తవులే బోధిస్తున్నారు, మనవారే బోధిస్తున్నారంటే ఆ సంఘంలో ఇటువంటి అలజడి వచ్చినందుకు పౌలు గారు ఎంతో చింతిస్తూ ఇది ఎలాగన్నా సరే ఖండించారు. ఈ వాదనకు ఎలాగైనా సమాధానం చెప్పాలని ఒక అద్భుతమైన వాదన, అద్భుతమైన తర్కాన్ని ఇక్కడ మనం చూస్తాం, సమాధానాన్ని చూస్తాం. మీరందరూ పునరుద్ధానం లేదని చెప్తున్నారు కదా, అయితే ఒకసారి నేను చెప్పేది జాగ్రత్తగా ఆలోచించండి. 1 కొరింథీయులు 15 వచ్చి ఆయన మొదలు పెడుతూ
మనం చాలా రీతిలుగా ఒక సమస్య ఎదురైనప్పుడు, ఒక ప్రశ్న ఎదురైనప్పుడు, లేకపోతే ఒక వాదన మన ముందుకు వచ్చినప్పుడు అనేక రీతిలుగా వాదించే మార్గాలు ఉన్నాయి. అనేక రీతిలుగా మనం సమాధానం ఇవ్వచ్చు. ఎలా ఇవ్వచ్చు అంటే, ఒక రీతిగా కొంతమంది మీరు ఎలాగిస్తారని చెప్తాను. సాధారణంగా మన స్వభావం ఏంటంటే, ఒక ప్రశ్న ఎదురైనప్పుడు, ఒక వాదన ఎదురైనప్పుడు మనం ఎలా సమాధానం చెప్తాం తెలుసా? మన వాదనని ప్రశ్నించము, లేకపోతే ఆ వాదనకి సమాధానం చెప్పము. మనం మనిషిని వ్యతిరేకిస్తాం. ఇప్పుడు ఒక రీతిగా చెప్పాలంటే, మీకు అర్థం కావాలంటే, ఒక వ్యక్తి ఇలా అన్నాడు, ఏదో ఒక మాట అన్నాడు, మనం వెంటనే ఏం చేస్తాం? ఆ మాటకి సమాధానం చెప్పము, ఆ వ్యక్తి మీద దాడి చేస్తాం. వ్యక్తి మాట మీద కాకుండా వ్యక్తి మీద దాడి చేస్తాం. మన ఆలోచన, మన సమాధానాలు వ్యక్తిని బట్టి మారిపోతాయి. కానీ నిజంగా వాదించేటప్పుడు, నిజంగా మాటకు సమాధానం చెప్పేటప్పుడు వ్యక్తి పరిస్థితిని కానీ, వ్యక్తి యొక్క ఆలోచన కానీ మనం ఏమాత్రం కూడా మనసులో పెట్టుకోకూడదు. ఆ ప్రశ్న మాత్రం మనసులో పెట్టుకోవాలి. నాకు అర్థం కావట్లేదండి, ఎలా మీరు చెప్పేది? సరే, ఒక దొంగోడు ఉన్నాడు. ఒక దొంగోడు ఒక మాట్లాడుతున్నాడు అనుకోండి, నేను దొంగతనం చేయలేదు అన్నాడు అనుకోండి. ఒకసారి ముందు ఇప్పుడు దొంగతనం చేసి దొరికిపోయాడు, తర్వాత మళ్ళీ దొరికొచ్చి నిలబడ్డాడు అక్కడ. జడ్జి గారి ముందు నిలబడిన తర్వాత ఈ దొంగవాడు ఏమన్నాడంటే, అయ్యా ఒకసారి అయితే నేను దొంగతనం చేశాను కానీ ఈసారి మాత్రం నేను దొంగతనం చేయలేదు అని వాదిస్తూ తన మాట చెప్తూ ఉన్నాడు. అప్పుడు జడ్జి గారు ఏం చేయాలి? నువ్వు దొంగవాడు రా, నువ్వు అందరి దగ్గర దోచుకుంటావు, నీ గురించి నాకు బాగా తెలుసు, ఇదిగో మొన్న పలానా చోటు నువ్వు దొంగలించావు, ఇప్పుడు కూడా నువ్వు దొంగలించావని సమాధానం ఇస్తాడా? ఎవడో. వాడి దొంగవాడైనా సరే వాడు చెప్పే మాటల్లో నిజం ఉందా లేదా, వాడి మాటల్లో సత్యం ఉందా లేదా ఏం చేస్తారు? రుజువు కావాలి, రుజువు చేయండి అని జడ్జి గారు మాట్లాడతారు. వాడు దొంగవాడైనా సరే వాడిని బట్టి సమాధానం రాదు. ఎవరు బట్టి వస్తుంది? అది సత్యమా కాదా అని దాన్ని బట్టి వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, మీ పక్కన ఉన్న వారికి సమాధానం చెప్తారు? మీ పక్కన ఉన్న వారికి ఎలాగ మీరు సమాధానం ఇస్తారు? మనం చాలామంది ఏం చేస్తామంటే, ముందుగా మనకు ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఒక ఆలోచన, ఈమె ఇలాంటిది లేకపోతే ఈమె ఇలాంటి వాడని ఫిక్స్ అయిపోయి ఉంటుంది. వాళ్ళు నిజం చెప్తున్నా సరే మనకు ఆటోమేటిక్గా ఏమనిపిస్తుంది అంటే, వాళ్ళు అలాంటిదే, ఇంకా వారు అలాంటి వారే. అది క్రైస్తవులకి ఏమాత్రం తగ్గదు. ఒక వ్యక్తిని చూసి మనం వాళ్ళని అంచనా వేయడానికి వీల్లేదు, ఒక వ్యక్తిని చూసి తోరనాడడానికి వీల్లేదు, ఒక వ్యక్తి పరిస్థితిని చూసి వాది నిజమా అబద్ధం అని చెప్పి మాట్లాడడానికి వీల్లేదు. ఇది ఎంతో అవసరం, ప్రతి ఒక్కరి జీవితాలు అవసరం. అలా మనం ఆలోచించడం మానేస్తాము, మన జీవితంలో తప్పుడు అడుగులు చాలా వేసేస్తూ ఉంటాం. ఒకరు ఒక మాట చెప్తున్నప్పుడు మనం మాట వినకుండా, నువ్వు ఎలాంటి వాడేవాళ్ళు, నువ్వు ఏం మాట్లాడతావు, అదేంటి, అయితే నువ్వు ఇలాంటి దాని మీద నువ్వేం మాట్లాడినా నీకు వినవసరం లేదు, నీ గురించి నాకు అంతా తెలుసు. ఒకవేళ ఎవరైనా వచ్చి మీతో, అక్క ఇది ఆ ముందు కదా, ఆమె ఎలాంటిదంటే, నాకు తెలిసినే ముందే, ఏమైంది ఇలా ఉందంట, ఇంకా నువ్వు ఇంకా అది నిజం అబద్ధం అని ఆలోచించు. అవునా, అలాగైతే నాకు ముందే తెలుసు ఆమె అలాంటిది, నాకు ముందే తెలుసు అని అలాంటి వాడు. ఇదొక వాదం. అలాగా కుటుంబాలు చీలిపోతున్నాయి, అలాగా బంధాలు చీలిపోతున్నాయి. ఈరోజు ఎక్కువ శాతం భార్యాభర్తల మధ్య గొడవ రావడానికి, బంధువుల్లో గొడవ రావడానికి కారణం ఎవరో తెలుసా? మూడో వ్యక్తి. ఆ మూడో వ్యక్తి ఒకసారి నువ్వు ఆగి, ఏంటి అసలు ఆ ప్రశ్న ఏంటి, ఎందుకు ఈ సమస్య వచ్చింది ఒకసారి ఆలోచిద్దాం. కానీ ఆలోచించి సాతాను మన బుద్ధిని, మన జ్ఞానాన్ని, మన ఆలోచనని మందం చేస్తాడు. మన బుద్ధి లేకుండా ప్రవర్తిస్తుంది. ఒక్కసారి ఆలోచిస్తా, ఏంటి ఎందుకు జరుగుతున్న విషయం? పౌలు ఎలా వాదించాలో చెప్తున్నాడు, పౌలు ఎలా మాట్లాడాలో చెప్తున్నాడు. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడంటే, ఈ వాదన ఎలాంటిదంటే, సరే నువ్వు చెప్పిందే నిజం అనుకుందా, కొంతసేపు నువ్వు చెప్పిందే నిజం అనుకుందా, నువ్వు మృతుల పునరుద్ధానం లేదని ఒక వ్యక్తి తిరిగి లేవడం నువ్వు చెప్తున్నావు కదా, అదే నిజం అనుకుందాం. నువ్వు చెప్పింది నిజం అనుకోని ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచిద్దాం. నువ్వు చెప్పింది నిజం అనుకుంటే అసలు ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి మనకు ఆలోచిద్దామని సమాధానం ఇస్తున్నాడు. 13వ వచనంలో అంటున్నాడు, చూడండి ఒకసారి. సరే మృతులు పునరుద్ధానం లేదంటారు కదా, ఒకసారి మృతులు పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు అవుతాయి. ఇదిగో మీరు మాట చెప్తున్నారు, ఎవరు తిరిగి లేవలేదని, ఎవరు చనిపోయి లేవలేదు అంటున్నారు.
మీరు అలా అంటున్నారు కదే, మీరు అలా అంటున్నారు కాబట్టి మీరు విశ్వసించిన మనం విశ్వసించిన యేసుక్రీస్తు కూడా తిరిగి లేవనట్టే కదా. మరి ఎవరూ లేవలేదని మీరు చెప్తున్నప్పుడు యేసుక్రీస్తు కూడా లేవలేనట్టే. చూసారా ఎంత చక్కని వాదన చేస్తున్నాడు. మీరే అన్నారు కదయ్యా ఎవరో తిరిగి లేవలేదని. అయితే యేసుక్రీస్తు వారు కూడా ఈ 3వ దినం తిరిగి లేవలేదంటారా? మరి ఆయన కూడా లేవలేదు. మరి వారు కొంచెం ఆలోచించడం మొదలెట్టారు. వాళ్ళు ఆయన కూడా లేవలేదా? ఇంకా ముందుకెళ్ళి అంటున్నాడు, చదువుతారా? మరి క్రీస్తు లేపబడి ఉండేలా మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. ఒకవేళ క్రీస్తు లేకపోతే, క్రీస్తు పునరుద్ధారుడే తిరిగి లేకపోతే, ఇదిగో మీకు మైక్ పెట్టుకుని మేము ప్రసంగం చేయడం వేస్ట్. ఇంకా పైకి పెట్టుకుని వెళ్ళిపోయి హ్యాపీగా మంచిగా పడుకోవచ్చు. ఇంకొచ్చే ఆధారాన్ని సెలవు వేసుకోవచ్చు, తాళం వేసేచ్చు మందిరానికి. నేను ప్రకటించడం వ్యర్థమే. ఇంక మీరు విశ్వాసంగా వచ్చి విశ్వాసంగా కూర్చోవడం వ్యర్థమే. ఇంకా ఈ మాట మనం చూస్తుంటే ఎంత భయంకరంగా అనిపిస్తుందో చూడండి. ప్రసంగి అంటాడు, అయ్యా భూమి కింద ఉన్నదంతా వ్యర్థమే, ప్రయాసపడి సంపాదించింది అంత వ్యర్థమే, ఒక రోజు వ్యర్థమైపోతుంది. కానీ దేవుని దగ్గర మనం ఉంటే అది మేలయ్యా అని చెప్పినప్పుడు మనం అదే మేలు పట్టుకుని ఈరోజు విశ్వాసంతో ఎదురు చూస్తున్నప్పుడు నువ్వేమో మధ్యలో వచ్చే పునరుద్ధానమే లేదంటున్నావు. మరి పునరుద్ధానం లేకపోతే క్రీస్తు తిరగ లేవలేదు. తిరిగి లేకపోతే ఆయన నమ్ముకున్న మనం అందరి సువార్త అందరితో అంతా కూడా ఏమైపోద్ది, వ్యర్థమైపోద్ది. ఎప్పుడైతే యేసు తిరిగి లేవలేదని అనుకున్నామో, మృదుల పునరుద్ధానం లేదని అనుకున్నామో, మన తర్వాత జీవితమే కాదండి, మనం చనిపోయిన తర్వాత జీవితమే కాదు అనుమానంలో పడేది. మనం చనిపోయిన తర్వాత వచ్చే జీవితమే కాదు ప్రశ్నార్థంలో పడేది. ఇప్పుడున్న జీవితం అంతా కూడా ప్రశ్నార్థంలో పడుతుంది, క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. ఇప్పుడున్న జీవితం కూడా ఎందుకోసం అని ప్రశ్నార్థం వచ్చేస్తుంది. ఎందుకోసం బ్రతుకుతున్నాం ప్రశ్నార్థం వచ్చేస్తుంది. ఒక మనిషిని ఎందుకు గౌరవించాలి అని ఒక ప్రశ్న వచ్చేస్తుంది. ఎందుకు ఇంకా తర్వాత అందరూ చనిపోతారు కానీ నాకు ఆపర్చునిటీ అలా పొడిచేస్తాను, దాంట్లో తప్పే ఉంది అని ఆలోచన వచ్చేస్తుంది. ఎలాగో జీవం చేస్తాను కదా, నేను నచ్చినట్టు చేసేస్తాను, నేను నచ్చినట్టు నా జీవితాన్ని గడిపేస్తానులే. ఎప్పుడైతే క్రీస్తు తిరిగి లేవలేదు అనే ఒక ఆలోచన అనుమానం మనకు వచ్చిందో, మన తర్వాత జీవితమే కాదు ఈ జీవితం కూడా ఒక ప్రశ్నార్థం అయిపోయినట్టే. అప్పుడు మన చుట్టూ పరిస్థితిని చూసి మన సమాధానం ఉండలేం. మన చుట్టూ మన అన్యాయం చూసి మనలో ఆనందం ఉండదు. ఇంకా మరో జీవితం లేకపోతే అన్యాయస్తుడికి బాగానే ఉన్నాడు కదా, ఆడు శుభ్రంగా తిని త్రాగి వాడు బాగానే ఉన్నాడు, వాడు అన్ని వ్యసనాల చేత అన్ని అలవాట్ల చేత వాడు జీవిస్తూ బాగానే ఉన్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. నేను మాత్రం నా పరిస్థితి ఏంటి ఎలా ఉంది? నా పరిస్థితి ఇలాంటి అయిపోయింది. జీవితం క్రైస్తవ జీవితం దయనీయం అయిపోతుంది. ఇంకా క్రైస్తవుల కంటే జాలి గలవాడికి భూమి మీద ఎవడు ఉంటాయి, దయనీయుడు ఇంకా ఎవడు ఉంటాయి. ఎందుకంటే తాను ప్రయాసపడి ఆ పాపాన్ని ఎదిరించి జయించి ఈ లోక సంతోషాలన్నింటినీ, లోక అల్పకాల సంతోషాలన్నింటినీ ఎదిరించుకొని వచ్చి ఉపవాసాలుంటూ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి ఇదిగో అనేకమైన డబ్బు సంపాదించి అన్యాయంగా డబ్బు సంపాదించే మార్గాలున్న, అన్యాయంగా లంచాలు తీసుకునే మార్గం ఉన్న, అన్యాయంగా లోకంలో ఎన్నో సంతోషాలు ఆనందాలు అనుభవించే దారులున్నా సరే క్రైస్తవుడు ఏం చేశాడు? వాడన్నీ ఎదిరించి పరిశుద్ధంగా బ్రతకాలి, దేవుడి మాట అలా సెలవిస్తుందని దేవుని సన్నిధికి వచ్చి పరిశుద్ధంగా బ్రతుకుతూ అబద్ధాలు ఆడకుండా అన్యాయంగా జీవించకుండా పరిశుద్ధంగా జీవించిన ఆలోచనతో ఉన్నప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు వారు తిరిగి లేవలేదంటే, మరొక జీవితమే లేదంటే, తిరిగి మట్టిలోకి మన జీవితం అయిపోతుందంటే ఇప్పుడు దాకా మనం చేసిన జీవితం అంతా వ్యర్థమైపోతుంది, ప్రశ్నార్థం అయిపోతుంది. ఈ జీవితం కూడా ప్రశ్న కింద మారిపోతుంది. ఒక కీర్తనకాడికి అదే ప్రశ్న వచ్చింది, అదే అనుమానంలో పడ్డాడు ఒక రోజున. ప్రభువా నేను నమ్ముకున్నాను, 73వ కీర్తన. ప్రభువా నేను ఆరాధిస్తున్నాను, తనకి ఎందుకు అంత బాధ వచ్చిందో మనకు కనబడదు. చూడండి, కొన్నిసార్లు మన జీవితాలు ఇటువంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఇది చదివితే నాకు కూడా ఎలా అనిపించింది ఒకసారి అనిపిస్తుంది మీకు. కీర్తన గ్రంథం 73 వచ్చి మొదటి నుంచి చదివితే, ఇదిగో శుద్ధ హృదయాల దేవుడు దయాళుడు. 3వ వచనం చదవండి, అక్కడ బాధ ఏంటో మనకు తెలుస్తుంది. అయ్యా భక్తిహీనుడు
భక్తిహీనులకు క్షేమము, భక్తిహీనులు క్షేమంగా ఉన్నారు, అది నా కంటపడినప్పుడు గర్వించే వారిని బట్టి నేను మత్సరపడ్డాను. నాకు బాధ వేస్తుంది. భక్తిహీనులు క్షేమంగా ఉంటున్నారు, గర్వపడుతున్నారు, నాకేమో బాధ అనిపిస్తావా? చదవండి. మరణమందు వారికి యాతనలు లేవు, వారు ఎలా ఉన్నారు? పుష్టిగా ఉన్నారు. చదువుతారా? ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగు, ఇతరులు పుట్టినట్లు వారికి తెగుళ్ళు పుట్టు. ఎన్నిసార్లు అనిపిస్తుంది చెప్పండి? వాళ్ళే బాగున్నారండి. అన్యాయంగా సంపాదిస్తున్నవాడు ఆడే చక్కగా ఉన్నాడు, 4 బిల్డింగ్లు వేసాడు, 3 ఎకరాలు కొన్నాడు, వాడే సంతోషంగా హ్యాపీగా జీవిస్తున్నాడు. ఈ వెనకాల వచ్చినాడు వాడే బాగా ఉన్నాడు. 20 సంవత్సరాలకి ఏమంటున్నాం? మాకేం లేదండి. మొన్న రీసెంట్గా ల్యాండ్ అయ్యాడు, కారు మీద దిగాడు. మళ్ళీ అన్యాయంగా సంపాదిస్తూ వాడే జీవిస్తున్నాడు. వారి పిల్లలు చక్కగా జీవిస్తున్నారు, ఎక్కడో ఫారంలో జీవిస్తున్నారు. మరి మా పిల్లలకు మాత్రం ఫారం కాదు కదండి, ఫారం బిస్కెట్ కూడా దొరకట్లేదు, అంత విస్తారంగా ఉన్నారు. నా మాత్రం అంటున్నాడు, అయ్యా ఇదిగో గర్వము కంఠాహారం వలె వారిని చుట్టుకుంది, వస్త్రం వలె వారు బలత్కారం ధరించుకుందరు, క్రొవ్వు చేత వారి కన్నులు కళ్ళు ఎత్తిపోయినట్టు అంత అలా ఉన్నారయ్యా. వారికి క్షేమం ఉంది, వారికి ఆనందం ఉంది, ఇంత ప్రయాసపడుతున్నాను, నాకేంటయ్యా? ఏంటి ప్రతిఫలం? ఏంటి ఇందులో పడి, ఈ లోకంలో పడి శ్రమకు ప్రతిఫలం ఏంటి? ఈ పేదరికంలో, ఈ యొక్క దరిద్రతలో నేను పరిశుద్ధంగా జీవిస్తే నాకు వచ్చేది ఏంటి? కొంతమంది అంటారు నాకు ఊరిగేది ఏంటంటారు. ఏంటి ఈరోజు ఎంత పేషెంట్ మనకు రావట్లేదు చెప్పండి? మన జీవితాలకు ఉపయోగం ఏంటి? మన జీవితాల పరిస్థితులు ఏంటి? అతను అదే వేదన చేత, అదే బాధ చేత ఎదురు చూస్తున్నాడు. అయ్యా ఎగతాళి చేస్తున్నారు, బలాత్కారం చేస్తున్నారు, నవ్వుతున్నారు ప్రజలు అని ఆయన దగ్గర బాధపడుతున్నాడు. బైబిల్ సెలవిస్తుంది, మీరు యేసుక్రీస్తు యందు భక్తి ఎందుకు చూపించాలంటే 2 పేతురు 1:7-8 ఆయన యందు భక్తి ఎందుకు చూపాలి, యేసుక్రీస్తు ఎందుకు నమ్మాలి అని అంటున్నప్పుడు 2 పేతురు 1:7-8 మాట్లాడుతుంటున్నాడు, చెప్తున్నాడు ఆయన. భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొని ఇవి మీకు కలిగి విస్తరించిన అవి మన ప్రభువైన యేసును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులు అంటే ప్రతిఫలం లేని వారుగా ఏ మాత్రం కూడా ఏంటంట నిష్ఫలులు కాకుండా చేస్తున్నారు. మీరు ఏ మాత్రం కూడా వ్యర్థులైపోకుండా చేస్తున్నారు, సోమరులు కాకుండా చేస్తుందండి. ఏంటి? దేవుని మీద ఉండే భక్తి ప్రేమ. వచ్చాయి 73 వచ్చాయి. అయ్యా మేము ఎందుకు భక్తి చూపించాలి, ఎందుకు మేము ఎలా జీవించాలంటే, మా జీవితం వ్యర్థం కాకుండా ఎందుకు అయిపోవాలంటే, ఎలా ఉండాలంటే, మీరు క్రీస్తు భక్తి చూపించండి, క్రీస్తు నమ్మకం చూపించండి. అప్పుడు మీ జీవితం వ్యర్థం కాదు. మీరు లోకంలో జీవించినంత కాలం కూడా నువ్వు పడ్డ శ్రమ వ్యర్థం కాదు, నువ్వు పడిన ఇబ్బంది వ్యర్థం కాదు, నువ్వు మానేసిన భోజనం కావచ్చు, నువ్వు వేసుకొని వస్త్రం కావచ్చు, నువ్వు ఉండని ఇల్లు కావచ్చు, నువ్వు వెళ్ళని వాహనం కావచ్చు, నువ్వే స్థితిలో ఉన్నా దేవునిలో అదేం కూడా నిష్ఫలం కాదు. సోమరులుగా ఉండలే, దేవునిలో ఉంటే ఏమాత్రం కూడా ఉండలేము సోమరులుగా. 73 కీర్తన, ఆ కీర్తనకాడికి అర్థమైంది. అతని ముందుకు వచ్చి చూడండి అంటున్నాడు, అతనికి సమాధానం దొరికిందంట, అతను దేవుని సన్నిధికి వెళ్ళాడంట. 15 వచ్చిన ఇలాగ ముచ్చటింతునని నేను అనుకున్నాడలా, నేను ఈ కుమారు వంశమును మోసపుచ్చిన వాళ్ళ అర్థును అయినను దీనిని ఏం చేయడంట, ఇదంతా తెలుసుకోవాలని చెప్పేసి
ఇదంతా తెలుసుకోవాలని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వాని అంతమును గూర్చి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండేను. వీళ్ళందరూ కూడా అద్భుతంగా ఆస్వాదించబడుతున్నారు, వీళ్ళు అన్యాయం చేస్తూ దీవించబడుతున్నారు. దీని సమాధానం ఏంటని బ్రతకాలని ఎక్కడికి వచ్చాడు రాయబడిందంట? దేవుని సన్నిధికి వచ్చాడంట. ఎంత గొప్ప విషయం చూడండి. సమాధానం దేవుని పరిశుద్ధ స్థలంలోకి పోయి ధ్యానించడం మొదలెట్టాడు. ఏంటి జీవితానికి అర్థం అని ధ్యానించడం మొదలుపెట్టాడు. తన జీవితానికి ఒక ప్రశ్నకు సమాధానం దొరకాలని దేవుని సన్నిధికి వచ్చి నిలబడ్డాడు, ప్రార్థన చేశాడు, దేవుని సన్నిధిలో ఆలోచించాడు, వాక్యాన్ని ధ్యానించిన మంచి వాక్యాన్ని ధ్యానించి మొదలెట్టాడు, వినడం మొదలెట్టాడు. ఈరోజు నాకు సమాధానం దొరకాలి ఎలాగైనా సరే. అక్కడున్న వారికి ఇక్కడున్న వారికి తేడా ఏంటి? భక్తిహీనుడికి భక్తి గల వాడికి తేడా ఏంటి? పరిశుద్ధంగా జీవిస్తున్న వాడికి పరిశుద్ధంగా బ్రతకని వాడికి తేడా ఏంటి? అది ఆలోచించి మొదలెట్టాడు, ప్రశ్నించి మొదలెట్టాడు. ఆలోచిస్తూ ప్రశ్నించి మొదలెట్టినప్పుడు అతనికి సమాధానం దొరికిందంట. అది అప్పుడు అంటున్నాడు, ఇదిగో అయ్యా, నువ్వు నిశ్చయముగా నీ వారి కాలు జారిన చోటనే ఉంచున్నావు, వారు నశించినట్లు వారిని పడవేచున్నావు. నేను సరిగ్గా గమనించినది కాబట్టి నాకు తెలుస్తుంది, వారి మార్గాలన్నీ కూడా కాలు జారి స్థలంలో ఉన్నాయి. ఒకరోజు జారిపోతారు వాళ్ళు, కాలు జారి స్థలంలో నడుస్తున్నారు, జారిపోతున్న స్థలంలో నడుస్తున్నారు. వారు ఒక సక్రమైన మార్గంలో కాదు వారు నడిచేది, జారిపోతున్న స్థలంలో వారు ఉన్నారు. వారి క్షణమాత్రంలోనే పాడైపోతురు, మహాభయం వారిని కడముట్టించు. ఇది వారి పరిస్థితి, భక్తిహీనుడి పరిస్థితి ఇది. భక్తిహీనుడు ఒక పరిస్థితి, అటువంటి భయంకరమైన క్షణమాత్రంలోనే ఎండిపోయే పరిస్థితి. అటువంటి భయంకరమైన స్థితిలో ఉన్న వాడిని చూసి నువ్వు చింతించిన అవసరం లేదు, వాళ్ళని చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళని చూసి నువ్వేమాత్రం కూడా నా జీవితం అర్థమైపోతుంది, నా జీవితం ఎందుకు ఎలా ఉందని అనుకునే అవసరం లేదు. దేవుడు ఉన్నప్పుడు నీ జీవితం అర్థం కాదు, క్రీస్తులో ఉంటే నీ జీవితం ఏనాడు కూడా అర్థం కాదు. అదే మాట్లాడుతున్నాడు. అయ్యా, నువ్వు ఒకవేళ క్రీస్తు లేడని చెప్తున్నావు, క్రీస్తు లేవలేదని చెప్తున్నావు, అలా చెప్తున్నామంటే మన జీవితం అర్థం కదయ్యా, మరి మన జీవితం అర్థమైపోయినట్టే కదా. ఇంకా ముందుకు వచ్చి అంటున్నాడు, మరి క్రీస్తు మనలో లేకపోతే మరి పాపం నుంచి మనం విడుదల ఎవరు కలుగు చేస్తారు? చదువుతారన్నమాట. క్రీస్తు మనలో లేని యెడల ఈ పాపాన్ని విమోచన ఎవరు ఇస్తారు? 17 వచ్చిన క్రీస్తు లేపబడి యెడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరు ఇంకా మీ పాపంలోనే ఉన్నారు, ఇంకా పాపంలోనే ఉన్నారు. ఒక నిమిషం ఆదాం. అందరూ యేసుక్రీస్తు మన పాపం కోసం సిలువలో మరణించాడు. అప్పుడు మన పాపం పోయింది, అప్పుడు మన పాపాన్ని తొలగించాడు, పాపం అధికారం ఇచ్చాడు. ఆయన మా సమాధిలో పెట్టబడ్డాడు. ఆయన మన పాపానికి విరుగుడు వచ్చేసిన తర్వాత మళ్ళీ తిరిగి రావడం దేనికి? ఆల్రెడీ పాపానికి విమోచన వచ్చింది, పాపానికి గొప్ప మూల్యం చెల్లించిన దేవుడు మరణించాడు, పాపం కోసం మరణించాడు. మరి ఆయన తిరిగి లేకుండా అందులో ఉండిపోతే అలా ఆల్రెడీ మనకి విమోచన వచ్చినప్పుడు మరి దానికి దీనికి సంబంధం ఏంటి? అక్కడ చిన్న ఉంది. ఆల్రెడీ పాపానికి విమోచన వచ్చిన తర్వాత, ఆయన మరణించి విమోచన జయాన్ని ఇచ్చిన తర్వాత ఇక్కడ అంటున్నాడు, ఒకవేళ క్రీస్తు తిరిగి లేకపోతే పాపం మనలో అవుతుంది. అదేంటి? ఆయన మరణించినప్పుడే పాపం పోయింది కదా, మళ్ళీ ఆయన తిరిగి లేవాలంటున్నారు. పాపం పోవాలంటే, పాపం మన దగ్గర ఉండకూడదు అంటే, ఒకవేళ ఆయన తిరిగి లేకుండా అదే సమాధిలో ఉన్నాడు అంటున్నాడు. పాపం చేత మరణించి, పాపం చేత ఆయన దేవుని ఉగ్రత చేత ఆయన పడినప్పుడు, పాపం మీద దేవుని ఉగ్రత వచ్చినప్పుడు, ఆయన మరణించి సమాధిలో ఉన్నప్పుడు, ఒకవేళ ఆ పాపం ఆయన బంధించి పట్టుకొని, మరణం ఆయన పట్టుకొని ఇంక లేకుండా ఉంచేస్తే ఇంక విజయం మాకు లేనట్టే. మళ్ళీ కొత్తగా పాపం బయలుదేరుతుంది, మళ్ళీ నూతనమైన పాపం వస్తుంది, నూతనంగా మళ్ళీ మనిషిలో నుంచి పాపం మొదలవుతుంది. ఎందుకంటే దాన్ని మళ్ళీ జయించే వారికి ఉండరు, ఇంకా దాన్ని అనగదొక్కే వారు ఎవరు ఉండరు. ఇంకా మళ్ళీ కొత్తగా పాపం బయలుదేరుతుంది, కొత్తగా మళ్ళీ మనుషుల స్వార్థం బయలుదేరుతుంది, మళ్ళీ మనుషులు చెడిపోవడం మొదలెడతారు.
కానీ యేసుక్రీస్తు ఎప్పుడైతే తిరిగి లేచాడో ఆయన తిరిగి లేచినప్పుడు ఆ పాపం మీద విజయాన్ని సాధించాడు. సాతాను యొక్క త్రాళ్ళను చెదగొదొక్కాడు ఆయన. చదవండి, మరణమునికి ఆయన మీద ప్రభుత్వం లేదని ఆయనతో కూడా జీవించున్నా నమ్ముచున్నాం. ఏలి అనగా ఆయన చనిపోవడం చూడగా పాప విషయమే ఒకవారే చనిపోయింది, కానీ ఆయన జీవించడం చూడగా దేవుని విషయమై జీవించున్నాడు. బ్రతుకుతున్నాం మనం. అటువంటి మీరు పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మీరే ఎంచుకోండి. సజీవులుగా ఎంచుకోండి. మన జీవితం మరణించిన తర్వాత స్టార్ట్ అవ్వలే, యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత స్టార్ట్ అయ్యింది. మన బ్రతుకు జీవితం ఎప్పుడో ఏదో జరుగుతుందని కాదు, ఈ భూమి మీద యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత మన జీవితం ప్రారంభించబడింది. ఇక్కడ మన బ్రతుకు నిలబడి ఉంది. మన జీవితం ఆయన చేతుల్లోనే ఉంది. ఇది నువ్వు ఆలోచించాలి. ఇది నువ్వు ఆలోచించకుండా మర్చిపోయావు అనుకోండి, ఏమాత్రం లేదు ఇంకా. ఎందుకంటే ఈ ఆలోచన కీర్తనకాడికి వచ్చింది. 73 కీర్తనకాడు మొదట అనుకున్నాడు ఇదంతా అయిపోతుంది, ఇదంతా అన్యాయం అనుకున్నాడు. కానీ దేవుని సన్నిధిలో ధ్యానించిన అర్థమైంది, వాళ్ళందరూ కూడా పతనం వైపు వెళ్ళిపోతున్నారు, నాశనం వైపు వెళ్ళిపోతున్నారు, విశాలమైన మార్గంలో వెళ్తున్నారు. వారి జీవితం ఒక రోజు ఒకేసారి జారిపోయి పడిపోతుంది, భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతారు. ఇంకా ముందుకు వచ్చి అంటున్నాడు, ఈ జీవితం అంతా ఎందుకోసం నేను ప్రయాసపడుతున్నానంటే ఇక్కడ ఈ జీవితం వరకే కాదు, కానీ 73 ఆయన అంటున్నాడు 19వ వచనంలో, 24వ వచనంలో నీ ఆలోచన చేత నడిపించదు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుంటావు. అతనికి అర్థమైన పరిస్థితి ఏంటో, తన జీవితానికి సమాధానం దొరికేసింది. తనలో మెదులుతున్న వాదనన్నింటినీ కూడా ఒక గొప్ప సమాధానం దొరికింది. ఏంటంటే ఈ జీవితం తర్వాత యేసుక్రీస్తు ఆయన తన మహిమలను చేర్చుకుంటాడు. అందుకే పౌలు కూడా అంటున్నాడు, అయ్యా మీరు మృతుల పునరుద్ధానం లేదంటున్నారు. మృతుల పునరుద్ధానం లేదంటే మీరు జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఆయన మృతుల పునరుద్ధానం లేకపోతే యేసుక్రీస్తు లేకపోయినట్టే, ఆయన లేకపోతే మన పాపంలో ఉన్నట్టే. మన పాపంలో ఉంటే మనకు రక్షణ లేదు. అందుకే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఈ లోకం గురించి మాత్రం ఆలోచించద్దు. మీరు రోమిలకు రాసిన పత్రిక 15 అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15 అధ్యాయం అక్కడే ఉన్నారుగా, చదవండి. 19 వచ్చి చదవండి. ఈ జీవితకాలం మట్టిగా మనం నిరీక్షణ నుంచి, ఈ జీవితకాలం మట్టిగా మనం క్రీస్తునందు నిరీక్షించే వారమైన మనుషులందరికంటే దౌర్భాగ్యమే ఇక్కడ అద్భుతమైన మాట ఉంది. ఈ లోకం మట్టికే, ఈ జీవితం మట్టికే మనం క్రీస్తుని నమ్ముకుంటే మనకంటే దౌర్భాగ్యం కావాలి. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ఈ రక్షణ ఏదైతే ఉందో ఇది శాశ్వత కాలం ఉన్న ప్యాకేజ్. ఇది దాన్ని మనం ఈ లోకం వరకు ఉపయోగించుకుంటే మనకంటే ఇంకా అయ్యా ఈ లోకం వరకు నన్ను చూడైనా, ఈ లోకంలో నాకు కావాల్సింది ప్రభు, ఈ లోకంలో ఇటువంటి రీతిగా నన్ను జీవించు అనడం తప్పలేదు. కానీ ఈ లోకం వరకు యేసుక్రీస్తు నమ్ముకోవడం మనకంటే ఇంక బుద్ధిగా ఎవరు లేదు, దౌర్భాగ్యం ఎవరు లేరు అంటున్నారు. ఎందుకంటే ఆయన అద్భుతమైన రక్షణ భాగ్య జీవితాన్ని, శాశ్వతకాల జీవితాన్ని మన చేతుల్లో పట్టినప్పుడు అది పనికిరాని విషయాల కోసం మనం ఆలోచించుకుంటేలాగా. ఇప్పుడు మీకు బంగారపు స్పూన్ దొరికింది అనుకుందాం, చెప్పండి. బంగారు స్పూన్ దొరికింది. ఆ స్పూన్తో దొరికినప్పుడు దాని స్పూన్తో అన్నం తింటున్నాం, రోజు ఉదయాన్నే అన్నం తింటున్నాం, పాకలో ఉన్నాం అన్నం తింటున్నాం, దాంతో మళ్ళీ ఏదైనా మధ్యాహ్నం కూడా భోజనం చేస్తాం దాంతో, మళ్ళీ టిఫిన్ చేస్తాం దాంతో. ఎంతకాలం ఈ బంగారు స్పూన్ని ఆ తినడం కోసం ఉపయోగిస్తాం? అవునంటారు కాదంటారు. దాన్ని ఉపయోగించుకోవచ్చు ఇంకా అద్భుతంగా, దాన్ని నమ్మి నువ్వు తీసుకొచ్చి ఇంకా అద్భుతంగా నువ్వు ఇల్లు చక్కపరచుకోవచ్చు. నేను అది చిన్న ఉదాహరణ, పరికరం ఉదాహరణ చెప్పాను. కానీ దేవుని ఎలా ఎన్ని వృధాయే, ఆయన ఇంకా గొప్పది ఆయన సంగతి. ఆయన మనం నమ్ముకున్నప్పుడు, ఆయన ఆశ్రయించినప్పుడు ఈ లోకం వరకే మన జీవితం ఉంటే, ఈ లోక ఆశ్రయం వరకే మన జీవితం ఉంటే నిష్ప్రయోజనం. మన తర్వాత
తర్వాత సంగతి ఏంటో చూడాలి. తర్వాత మహిమ రాబోతుంది. ఇదిగో ఆ కీర్తనగాడు అంటున్నాడు, అయ్యా నీ ఆలోచన నాకు తెలిసినప్పుడు, నీ సన్నిధికి ఆలోచించినప్పుడు ఆ భక్తిహీనుల సంగతి ఏమవుతుందే కాదు, నా సంగతి ఏమవుతుందో కూడా నాకు అర్థమైంది. ఇదిగో నువ్వు నన్ను మహిమలో చేర్చుకుంటావు, వాళ్ళందరూ ఒక రోజు తీర్పు తీరుస్తారు. వాక్యం చదివిస్తుంది, మనుషులందరూ ఒక్కసారి మరణిస్తారు, ఒకరోజు నియమింపబడింది వాళ్ళ కోసం, వాళ్ళందరూ మృతి పొందవలసింది. ఎప్పుడు రాసిన పత్రిక 9:27 వారందరూ మృతి పొందవలసి ఉన్నది. కానీ తర్వాత తీర్పు వస్తుంది. ఆ తీర్పులో మనం ఉండకుండా ఆయన చెంతలో, ఆయన మహిమలో ఆయన మనం చేర్చుకోవాలంటే క్రీస్తు మన కోసం ఖచ్చితంగా రావాలి. క్రీస్తు చేయించాలి ఖచ్చితంగా. ఆయన చేయించాడు, తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచి మనకంటే ముందుగా 20 అంటున్నాడు ఆయన. 1 కొరింథీయులు 15:20 మొదటిగా వెళ్ళాడు ఆయన. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడినాడు. ప్రథమ ఫలముగా ముందుకెళ్ళాడు, మొదటి ఫలముగా ముందుకెళ్ళాడు. తర్వాత మనం కూడా ఆయన లేకపోతే మనకి జీవితంలో ఇక నిరీక్షణ లేదు. ఆయన సెలవిచ్చాడు, నిన్ను నా కుమారుడు లేపుతానని తండ్రి సెలవిచ్చాడు. ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఆ నిరీక్షణ మనకు ఉండాలి. మనం కూడా తిరిగి లేస్తాం. మన జీవితం కూడా అదే రీతిగా ఉండాలి. మనం కూడా ఈ లోకాన్ని విడిచి ఆ మహిమలో ప్రవేశిస్తాం ఒక రోజున. కానీ జీవితం అలా ఉండట్లేదా? ఈ లోకం కోసమే ప్రయాసపడుతున్నాం మనం. ఈ లోకం కోసమే మనం జీవిస్తున్నాం, లోకం కోసమే జీవిస్తున్నాం మనం. అదేం చెప్తుంది, నీ కోసం నువ్వు జీవించు, నీ ఆత్మ కోసం జీవించు, నీ రక్షణ కోసం జీవించు, నీ కుటుంబాన్ని రక్షించుకోవడం జీవించు. ఈ రోజే నీ క్రీస్తులకు వచ్చిన తర్వాత ఆ పరలోకం కోసమే నువ్వు జీవించాలి. ఇప్పుడు మీరు అందరూ కలిసి ఏదో 3 రోజులు ట్రిప్ వేశారనుకుందాం, టూర్ వేశారు. టూర్ వేసినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది టెంట్లు వేసుకుంటారు, కొంతమంది చిన్న చిన్న గుడారాలు వేసుకుంటారు. ఎవరైనా సరే ఒక 10 లక్షలు అప్పు చేసి ఒక బిల్డింగ్ కట్టేసుకుంటారు. వెళ్ళిన తర్వాత 3 రోజులు కట్టేస్తారా? ఎవరు కాదు. నీ కోసం నీ జీవించడంలో తప్పలేదు, ప్రయాసపడడంలో తప్పలేదు. మన కుటుంబ క్షేమం కోసం, వారి ఆహారం కోసం, వారి పోషణ కోసం, వారి ఇల్లు కోసం నువ్వు కష్టపడాలి. వారు మంచి వస్త్రాలు ఇవ్వాలని, వారు మంచి భోజనం పెట్టాలని, వారి క్రమశిక్షణలో పెంచాలని నువ్వు ఖచ్చితంగా ప్రతిరోజు ప్రతి క్షణం ఆలోచించాలి. అదే క్షణంలో వారి ఆత్మలు రక్షించబడాలి. వారి ఆత్మలు నాతో పాటు కూడా మహిమలో చేర్చబడాలి, నా కుటుంబం అంతా మహిమలో చేర్చబడాలి అన్న ఆలోచనతో మనం బ్రతకాలి. అప్పుడు మనం డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో మనకు అర్థమవుతుంది, మన సమయాన్ని ఎలా ఖర్చు పెట్టాలో మనకు అర్థమవుతుంది. ఎంతవరకు మనం ఈ లోకంలో మనం బలాన్ని వెచ్చించాలి అర్థమవుతుంది. ఈరోజు నువ్వు లోకం కోసం బ్రతుకుతూ లోకమే జీవితం అనుకో బతికితే అక్కడికి చోటు లేదు. క్రీస్తు నమ్ముకొని మనం ఈ లోకం మట్టిగా మనం జీవిస్తే మనకంటే దౌర్భాగ్యం లేరు మాకు చేస్తాం. ఎంత విచారకరం చూడండి. యేసు నమ్ముకొని మనం ఈ లోకంతో పడిపోవడం. అందుకే ప్రభు అన్నాడు, ఉంటే అటువైపు అని లేకపోతే ఇటువైపు అన్నాడు. వాక్యం సెలవిస్తుంది, ఉంటే అక్కడైనా ఉండి లేకపోతే ఎక్కడైనా ఉండు, ఏదో ఒక నిర్ణయం తీసుకో. క్రీస్తులోకి వస్తే నీ గొప్ప మహిమరాజ్యం ఉంది. ఈరోజు చాలామంది ఎంతో డబ్బు సంపాదించి ఇల్లు కడతారు, కానీ చివరిగా ఇంట్లో అలాగట్లే. మీరు ప్రశ్న వేయాలి, ఇల్లు దేనికోసం చెప్పండి? ఇల్లు మనుషుల కోసమా లేదా మనుషుల ఇల్లు కోసమా? చెప్పండి. మనుషుల కోసం ఇల్లు. నువ్వు జీవితాంతం ఇల్లు కోసం కష్టపడి ఆ ఇంట్లో నువ్వు లేకపోతే ప్రయోజనం ఉంది. ఒక వ్యక్తి ఎక్కడికో వెళ్ళిపోయి వెంపటిలో దాన్ని ఎంతో ప్రయాసపడి ఎంతో కష్టపడి చివరి రిటైర్మెంట్ టైంలో 50 సంవత్సరాలు వచ్చిన రిటైర్మెంట్ తీసుకొని చక్కని ఇల్లు కట్టుకొని ఎక్కడో మంచి పచ్చని నేలలో పచ్చని గడ్డలో మంచి ఇల్లు కట్టుకొని ఇక్కడి నుంచి రిటైర్మెంట్ తీసుకొని ఆ కుటుంబంతో క్షేమంగా ఉంటాను. ఆయన ఇంటికి వస్తే ఇంటికి తన భార్య లేదు, ముసలం అయిపోయింది. ఎందుకంటే ముందు వెళ్ళిపోయింది ఆమె. ఇంటికి వచ్చిన తర్వాత భార్య లేదు, పిల్లలు కూడా లేరు. అతడా కూర్చొని కుర్చేసుకుని కూర్చొని అలా చూస్తూ ఉండిపోయాడు. ఉత్తరాలు ఉన్నాయి అంతే. అక్కడ ఆ ఉత్తరాలు చూసుకున్నాడు, ఎప్పుడు వస్తాడు డాడీ అని ఉందంతే, ఎప్పుడు వస్తాడు ఉత్తరాలు ఉన్నాయి అంతే. అలా చూస్తూ చచ్చిపోయాడు.
ఇల్లు కోసం మనం జీవిస్తున్నామా? మనుషుల కోసం ఇల్లులా? లేకపోతే వస్త్రాల కోసం మనుషుల కోసం వస్త్రాల? తిండి కోసం మనుషుల కోసం తిండి? ఈరోజు మన ప్రాధాన్యత మనం మిస్ అయిపోతున్నాం. ఈరోజు చాలా మందికి ఏంటంటే, ఇది ఉంటేనే మన జీవితం, లేకపోతే నా జీవితం విలువ లేదు. ఇది ఉంటేనే నాకు, ఈ ఉద్యోగం ఉంటే నాకు విలువ, లేకపోతే ఈ ఉద్యోగం లేకపోతే నాకు విలువ లేదు. ఈ రీసెంట్గా రిటైర్మెంట్ చూస్తూ ఉంటాను. రిటైర్మెంట్ అయిపోయి 60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి విలువ ఇవ్వట్లే. ఎవరు ఉద్యోగం చేసినప్పుడు కింద ఉన్న వాళ్ళు వణికిపోయారు, సారత్తున్నారా, భయపడండి, సారత్తున్నారు, చేపడండి. అదే వ్యక్తి రిటైర్మెంట్ అయిపోయినా తిరిగి వచ్చాడంటే, నేను వచ్చాడులే వెళ్తాను. అందుకే ఆయన విలువ లేదు. ఎక్కడ వచ్చిందంటారు విలువ? ఉద్యోగం వచ్చింది, ఇంకెందుకు నీ జీవితం? ఒక ఆయన అన్నాడు, మనం చూసాం, కరెన్సీ ముఖ్యం కాదురా, క్యారెక్టర్ ముఖ్యం అన్నాడు. ఇలాంటి కొటేషన్ బాగుంటే చెప్పుకున్నాను. కరెన్సీ ముఖ్యం కాదంట, క్యారెక్టర్ ముఖ్యం. నిజంగా మన జీవితం దేవుని మహిమ కోసం జీవిస్తున్నప్పుడు, మన జీవితం అంతా ఆ పరలోక రాజ్యం వైపు చూస్తూ బ్రతుకుతున్నప్పుడు, యేసుక్రీస్తు ఆ రోజు తిరిగి లేచాడైనా మనల్ని కూడా తిరిగి లేపుతాడు ఖచ్చితంగా. నమ్మకం క్రైస్తవుడికి ఎంత గొప్ప నమ్మకం. తిరిగి లేస్తాడు. బయట వాళ్ళందరికీ తమ జీవితం ఏమవుతుందో తెలియదు, అర్థమైపోతుంది. వారి జీవితం మరణం తర్వాత ఏమవుతుందో నా సంగతి తెలియదు. కానీ క్రైస్తవుడికి తెలుసు, మరణం తర్వాత నా దేవుడు తండ్రి సింహాసనం దగ్గరికి వెళ్ళి కుడి పార్శ్వన ఆశీర్వదించాడు, నన్ను కూడా తీసుకెళ్తాడు. నా గొప్ప నిరీక్షణ ఉంది. అందుకని 60 సంవత్సరాల్లో ఎంత అనారోగ్యం పాలైపోయినా, కావలసినవి దొరకపోయినా, అనుకున్నది సంపాదించలేకపోయినా, ఆ స్థానంలో నేను ఖచ్చితంగా సంతోషంగా, నా కుటుంబంతో సంతోషంగా. ఇప్పుడు ప్రశ్న వేసుకోవాలి, నువ్వు అక్కడికి వెళ్తావని నమ్మకం ఉందా నీకు? అసలు ఎలాగెళ్తావు? క్రీస్తు ద్వారానే వెళ్తాం. ఆయన లేకపోతే, ఆయన మృతుల నుంచి లేవలేకపోతే, ఆయన మన జీవితంలో లేకపోతే వారికి మహిమ జీవితం లేదు. ఆయన మీద పూర్తిగా విశ్వాసం ఉంచండి, పూర్తిగా ఆయన మీద ఆధారపడండి. మీ జీవిత బ్రతుకంతా కూడా ఆయన కోసం బ్రతకండి. ఆయన ప్రార్థించాడు. ఆయన సిలువ మోసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆయన ఒక స్త్రీని చూసి అంటాడు, అమ్మా నా కోసం ఆడవద్దు, నీ కోసం, తన కోసం. ఎంత అద్భుతమైన మాట ఉంది అందులో. ఈరోజు తల్లిదండ్రులు అలా చేయలేకపోతున్నారు, ఈరోజు పిల్లలు అలా చేయలేకపోతున్నారు. ఈరోజు తండ్రి కష్టపడతారు, తల్లి కష్టపడతారు, చివరి పిల్లలు పరిస్థితి ఏంటో ఎవరి కోసం కష్టపడతారో వాళ్ళకి తెలియదు. ఇద్దరు కష్టపడతారు కానీ పిల్లలు చివరికి వారి దగ్గర ఉండరు. ఎవరి కోసం కష్టపడతారో తెలియదు. ఈరోజు చాలా మంది ప్రయాసపడుతున్నారు, చివరికి వారికి కావాల్సింది అనుభవించలేకపోతున్నారు. అదే నిస్సహాయత. వారికి కావాల్సింది వారికి సహాయం చేయడం వారికి ఉన్నట్లేదు. ఈరోజు క్రైస్తవుడిగా నువ్వు, నేను నా దేవునితో పాటు నేను మహిమలోకి వెళ్తాను. ఆయన తిరిగి లేచాడు, నేను కూడా తిరిగి లేస్తాను. ఆయన తిరిగి లేచి ఆ మహిమలో నాకు స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఇక్కడ నాకు వస్తే స్థలం లేకపోయినా సరే అక్కడ దేవునిలో నేను ఉంటాను. దేవుని సన్నిధిలో ఆయన ఉంటే నాకు చాలు. ఏదో మళ్ళీ మనం అక్కడికి వెళ్ళిపోయి బంగారం సంపాదించేది, పరలోక రాజ్యం ధనం సంపాదించేది, ఆ మనసుగా ఉండాల్సింది. దేవునితో ఉండాలి, దేవునితో ఆనందించాలి. ఆయనలో ఈ రోజు నువ్వు ఆనందించలేకపోతే అక్కడికి వెళ్ళి చేసేది ఏం లేదు. అక్కడికి వెళ్తే శాశ్వత కాలం ఆరాధిస్తారంట. ఇక్కడ నువ్వు గంట సేపు ఆయన ఆరాధించడానికి మనసు రాకపోతే అక్కడ నీకు చోటే లేదు. ఎందుకంటే అక్కడ శాశ్వత కాలం ఇంకేం ఆరాధిస్తాం? ఇక్కడ అరగంట ఆరాధించడానికి మనసు లేదు, అక్కడికి వెళ్ళాక ఇంకేం ఆరాధిస్తాం. ఒక శాస్త్రవేత్త అన్నాడు, నేను దేవుడు లేడని ఎంతగా ఆలోచించి ఎంతగా నేను ప్రశ్న వెతుక్కుంటున్నా సరే చివరిగా వచ్చేసరికి దేవుడు లేకుండా నాకు సమాధానం దొరకట్లేదు అన్నాడు. నా జీవితం అంతా దేవుడు లేడు అని ఆ సైన్స్ నేను ఆలోచిస్తూ ఉన్నప్పటికీ కూడా చివరికి వచ్చేసరికి నా జీవిత గమ్యంలో ఆ దేవుడు లేకపోతే ఈ యొక్క సైన్స్ కూడా విలువ లేదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు చాలామంది. ఈరోజు ఆలోచించి ప్రశ్న వేసుకో,
ఈరోజు క్రీస్తు నా కోసం లేచాడు, నేను ఒకరోజు ఆయనతో కూడా తిరిగి లేస్తాను. ఆయనతో కూడా తిరిగి లేవాలంటే ఆయన కింద నేను ఉండాలి, ఆయనలో నేను సిలువ వేయబడాలి. నా పాపాన్ని ఆయనలో సిలువ వేయాలని, నా లోపాలని, నా తప్పుల్ని అన్నింటి కూడా ఆయనకు ఒప్పుకోవాలి. ఆ రోజు ఆయనతో పాటు నా పాపాన్ని సిలువ వేసుకున్నప్పుడు ఆయన తిరిగి లేచినప్పుడు నేను కూడా తిరిగి లేస్తాను. ప్రార్థించాలి, ప్రతి ఒక్కరు కూడా తల వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి,